హలో ఫ్రెండ్స్, 2025, 26 పన్ను మదింపు సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ని దాఖలు చేసేటువంటి గడువుని పొడిగించారు. మరి ఈ గడువుని ఎప్పటి వరకు పొడిగించారు, ఎందుకు పొడిగించారు, ఈ గడువు ఎవరెవరికి వర్తిస్తుంది అనేటువంటి విషయాల్ని ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఈ సంవత్సరము ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని జూలై 31లోగా అందరూ సబ్మిట్ చేయాలని ఇన్కమ్ ట్యాక్స్ శాఖ వారు తెలియజేస్తున్నారు. అయితే ఇటీవల సిబిడిటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ వారు ఈ గడువు తేదీని సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తున్నామని కూడా తెలియజేశారు. ఎందుకోసం ఈ గడువు తేదీని పొడిగించారు అంటే, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో సింప్లిఫైయింగ్ ఆఫ్ కంప్లైంట్స్, అదేవిధంగా ట్రాన్స్పరెన్సీని పెంచడం కోసం, అనేక రివిజన్స్ని చేపట్టడం కోసం, సిస్టమ్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ కోసం కొంత అదనపు సమయం కావాల్సి వచ్చి వారు ఈ డేట్ని పొడిగించారు. మరి ఈ వర్తింపు ఎవరెవరికి వర్తిస్తుంది గడువు అనేది కానీ మనం చూస్తే, వ్యక్తిగత ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి, అవిభక్త హిందూ కుటుంబాలకు, మరియు తమ అకౌంట్స్ని ఆడిట్ చేయించాల్సినటువంటి అవసరం లేనటువంటి సంస్థలకు ఇది వర్తిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అజయ్ కాలంను కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ప్రోత్సహించండి. ఈ తేదీ గడువు పెంచిన దానివల్ల, ఈ నిర్ణయంతో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని సబ్మిట్ చేసేవారికి కొంత అదనపు సమయం వస్తుంది. కాబట్టి ఈ రిటర్న్స్ దాఖలు చేసేవారు ఈ గడువుని ఉపయోగించుకోవచ్చు. అయితే ఎవరి దగ్గర అయితే డాక్యుమెంట్స్ అందుబాటులో ఉన్నాయో, అదేవిధంగా సమాచారం ఉందో, వారంతా కూడా గడువు తేదీ వరకు వెయిట్ చేయకుండా ఈ లోపలే ఇన్కమ్ ట్యాక్స్ని సంబంధించినటువంటి ఫామ్స్ని మనం పంపించడం అనేది బాగుంటుంది. ఈ విషయాన్ని ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కూడా గుర్తుంచుకోవాలి. ఈ నెలలో వచ్చేటువంటి గతంలో ఉన్నటువంటి మన పే స్లిప్స్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని మనం గడువు తేదీకి ముందుగానే సబ్మిట్ చేసినట్లయితే ఎవరికైనా టీడీఎస్ అమౌంట్, ఏదైనా రిటర్న్ అమౌంట్ రావాల్సి ఉంటే అవి త్వరితగా వస్తాయి. కాబట్టి గడువు తేదీని ఉన్నప్పటికీ కూడా మన దగ్గర అన్నీ కానీ రికార్డ్స్ అందుబాటులో ఉంటే ఖచ్చితంగా కూడా ముందుగా దాఖలు చేయటం అనేది చాలా ముఖ్యం. ఫ్రెండ్స్, ఈ విషయాన్ని మీ స్నేహితులందరూ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ అజయ్ కుమార్.